హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పుచ్చకాయ తొక్కతో టూటీ ఫ్రూటీని ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. పైనుండే సాఫ్ట్ పార్ట్ కింద గ్రీన్‌గా ఉంటుంది కదా! అది తీసేసి మధ్యలో వైట్‌గా ఉండేదాన్ని మనం యూజ్ చేసుకోవాలి. నెమ్మదిగా, జాగ్రత్తగా తీసేయాలి. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసి పక్కనుంచుకోవాలి. ఇవి 3 కప్స్ ఉన్నాయి. బౌల్‌లోకి లీటర్ నీళ్లను వేసుకోవాలి. నీళ్లు కొంచెం వేడెక్కాక కట్ చేసి పక్కనుంచుకున్న పుచ్చకాయ ముక్కలను వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో 10 నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం సాఫ్ట్‌గా వచ్చాక నీళ్లను మొత్తం డ్రైన్ చేసేయాలి. 3 కప్పుల పుచ్చకాయ ముక్కలకి ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి. పావు కప్పు నీళ్లు వేసి కలుపుకుంటూ పాకాన్ని కొంచెం స్టిక్కీగా రానివ్వాలి. టూటీ ఫ్రూటీ మంచి ఫ్లేవర్ రావడం కోసం హాఫ్ టీ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్ వేసుకోవాలి. ఇప్పుడు పుచ్చకాయ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్‌లోనే పాకం మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా ట్రాన్స్పరెంట్ గా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా కప్స్ లోకి వేసి మీకు నచ్చిన కలర్స్ ని యాడ్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. నేను ఇక్కడ గ్రీన్, ఆరెంజ్, యెల్లో ఫుడ్ కలర్స్ ని వేశాను. ఓసారి బాగా కలిపి పైన ఏదైనా క్లాత్ తో కవర్ చేసి ఒక రోజు మొత్తం వదిలేయాలి. ఒక రోజు తర్వాత ఇలా ప్లేట్‌లోకి స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక రోజు మొత్తం బాగా ఆరనివ్వాలి. ఎండలో కాకుండా ఎక్కడైనా గాలి తగిలేటట్టు పెట్టండి. చూస్తున్నారు కదండీ! ఇలా బాగా ఆరిపోవాలి. ఇలా ఒక గ్లాస్ జార్‌లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు డెజర్ట్స్, ఐస్ క్రీమ్స్ వేటిపైనైనా కూడా గార్నిష్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.